పంపానన్న విషయం దయచేసి బయటకు చెప్పకండి. ఇట్లు మీ అల్లుడు చక్రి. చక్రి నాకిచ్చిన హారం నీకు పంపించాను. ఈ హారంతోనే చక్రి ఇంట్లో చిచ్చు మొదలవుతుంది. అది హారం కాదు, ఈ ఇంటి గౌరవం అని చెప్పి మరి నీ మెళ్ళో వేశాను. పండగొచ్చిన వేళ కనీసం అల్లుడికి కూతురికి కొత్త బట్టలు పెట్టకపోతే ఎలాగా? నేను మనస్ఫూర్తిగానే నీకోసం వచ్చాను. నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. మెళ్ళో హారం చాలా బాగుంది. ఎవరిచ్చారో? నేను పంపానన్న విషయం దయచేసి బయటకు చెప్పకండి. ఇట్లు మీ అల్లుడు చక్రి. ఎవరో ఇవ్వడమేంటి జానకమ్మా? మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలన్నీ కరిగించి దానికి తోడు కొత్తది కొంత జత చేర్చి స్వయంగా నేనే తయారు చేయించుకున్నాను. మీ అమ్మాయి పెళ్ళప్పుడు మీ మెళ్ళో లేదు కదా, ఇప్పుడు మాత్రం వచ్చింది. పెళ్ళైనప్పుడు ఏమైందో? పెళ్ళప్పుడు పాత బంగారమే వేసుకున్నాను. పెళ్లికొచ్చిన వాళ్ళందరూ ఇదేం బాలేదు అదేం బాలేదు అని పేర్లు పెట్టేసరికి చిరాకొచ్చేసి పాత బంగారం అంతా కరిగించేశాను. ఇప్పుడు చాలా కొత్తగా ఉంది. ఎవరు చూపైనా గబుక్కొని ఈ హారం మీద పడాల్సిందే. డబ్బు నగలకి ఏమాత్రం లోటు లేని మీరే దీని గురించి అడుగుతున్నారంటే బయట దీని విలువెంతో ఆలోచించండి. అది సరే, నా అల్లుడు చక్రి ఎక్కడున్నాడమ్మా? బయటకెళ్ళాడు. చాలా మంచి అల్లుడు, చాలా గొప్ప అల్లుడు. ఈ మాట నేనండం లేదు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదే మాట అంటున్నారు. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీరే అయి పెంచారు. ఆ పెంపకమే చక్రిబాబుని ఇంత గొప్పవాణ్ణి చేసింది. నేను కూడా ఒక కొడుకుని కన్నాను, కానీ ఇంత మంచి కొడుకుని కనలేదు. ఇంక నేను బయలుదేరుతాను, ఉంటానను. చక్రిబాబుని అడిగినట్టు చెప్పు. బాబుకి కొత్త బట్టలు ఇవ్వు, సరేనా? వస్తాను జానకమ్మా. ఇక్కడ బీరువాలో కనిపించని హారం మీ అమ్మ మెళ్ళలో కనిపించింది అంటే ఏంటి అర్థం? జానకమ్మా, నువ్వు మీ అమ్మకి ఇచ్చావనే కదా? రాత్రికి రాత్రే నువ్వు పంపించేశావంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. హారం విలువ తెలిసిన దానివైతే, ఇంట్లో వాళ్ళ మీద గౌరవం ఉన్నదానివైతే నువ్వు ఇలాంటి పని చెయ్యవు. నువ్వు కోరుకున్నదేవి ఇక్కడ జరగట్లేదన్న కోపంతో అన్నిటికీ తెగించావు కాబట్టే ఈ హారాన్ని పుట్టింటికి పంపించేశావు, అవునా? అత్తయ్య, నువ్వు ఇంటి కోడలివి కాదు. అత్తయ్య అని ఏ ఒక్కరిని పిలిచే హక్కు నీకు లేదు. నగ పంపించిన మాట నిజమేనని ఒప్పుకో. తప్పు చేసినప్పుడు లేని భయం తడబాటు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు? నిజం కళ్ళ ముందు బయటపడ్డాక ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? తప్పు చేసినప్పుడు లేని భయం తడబాటు
ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు? నిజం కళ్ళ ముందు బయటపడ్డాక ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అనసూయ, ఏంటిది? అత్తయ్య, మీరు కూడా మీ అమ్మ మెడలో హారం, నీకిచ్చిన హారం ఒకటి కాదని నాటకం ఆడాలని చూస్తున్నావేమో. ఇక్కడ నీ మాటలు నమ్మటానికి సిద్ధంగా ఎవరూ లేరు. జానకమ్మ, ఇంకా దీంతో మాటలు అనవసరం. గడువు లేదు, గిడువు లేదు. ఈ క్షణమే దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసాయి. ఏంటి కొయ్య బొమ్మలో నిలబడ్డావు? తప్పు ఒప్పుకోవా? ఈ ఇంట్లోంచి కదలవా? హారం బాధ్యత నాది. ఈ తప్పు నాది. ఇంతవరకు నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ ఉందేమో కానీ ఈ తప్పు క్షమాపణ లేదు. బయటికి నడో, నీకు దిక్కున్న చోటుకు వెళ్ళు. సిగ్గు పౌరుషం కాస్తైనా లేవా? అవుంటే నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తావు? నిన్ను భరించే ఓపిక ఇక్కడ ఎవరికీ లేదు. బయటికి నడు. జయలక్ష్మి, ఆడపిల్లను బయటికి పంపామన్న అపకీర్తి మనకొద్దు. తనకు తానుగానే వెళ్ళాలి. చక్రి తనను ఎంతగా కోరుకున్నాడో అంతగా ఆశ్రయించుకోవాలి. మనకు విరక్తి కలిగినంతగా చక్రికి విరక్తి కలిగితేనే మన బాధ ఏమిటో ఈ అమ్మాయికి తెలుస్తుంది. చక్రి అసహించుకున్న రోజున ఇక ఈ అమ్మాయిని ఎవరూ బయటికి పంపించక్కర్లేదు. తనకు తానుగానే వెళ్ళిపోతుంది. అంతవరకు ఎవరూ తొందరపడకండి. కొలిచే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కష్టాలు తీర్చే దేవుళ్ళు ఎవరున్నారు? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా కష్టాలు ఎవరు తీరుస్తారు? నీ పండుగ రోజు ప్రతి ఇంట్లో నువ్వు కొలువు తీరుతావు కదా, నువ్వైనా నా బాధ వింటావా? చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. ప్రతి క్షణం సవతి తల్లి పెట్టిన నరకంలో పెరిగాను. ఆ నరకంలో ఆ చదువుల తల్లి కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. పెళ్ళైతేనైనా నా జీవితం బాగుంటుందని నాన్న ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి సంబంధాలు చూశారు.
వాటన్నిటినీ చెడగొట్టి అమ్మ బలవంతంగా నన్ను గిరీష్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది. జీవితంలోకి చక్రి రావాలి అని రాసి పెట్టినట్టుగా ముహూర్తం టైంకొచ్చి నా మెడలో తాళి కట్టాడు. చక్రి నా భర్త కావడం నిజంగా నా అదృష్టమని ఈ ఇంటి గుమ్మం తొక్కాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేనంటే ఎంతగానో ఇష్టపడే చక్రికి నేనంటే అసహ్యం కలగాల? చక్రి నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేసే రోజు రావాలని జానకమ్మ వాళ్ళు కోరుకుంటున్నారు. నేనిక్కడ కోడలుగా నిలబడాలా, ఓడిపోయి వెళ్ళిపోవాలా? ఎందుకు నా తలరాతి ఇలా రాశారు? ఎందుకు రాశారు? నేనేది కోరుకుంటే అది నాకెందుకు దూరం అవుతుంది? నా చేత్తో అమృతం పట్టుకున్నా అది విషంగా మారిపోతుంది. నేనింకా ఏ ఆశతో ఇక్కడ ఆగాలి? ఏ నమ్మకంతో రేపు రోజు గురించి నేను ఎదురు చూడాలి? మానసికంగా నేను భరిస్తున్న బాధ మర్చిపోవాలంటే శారీరకంగా నన్ను నేను ఏదో ఒకటి చేసుకోవాలి. వెలుగుతున్న ఈ దీపాలతో నా చెయ్యి కాల్చుకుంటాను. అను, అనసూయ, అమ్మా అనసూయ, అను ఏమైందమ్మా? కడతారు కడతారమ్మా. అను, అను, అమ్మా, అమ్మా అను, ఏమైందమ్మా? ఏంటిది? అనసూయ, ఏంటిది? ఏం కాలేదత్తయ్య. చెయ్యిలా కాల్చుకుని ఏం కాలేదంటావేంటి? మానసికంగా భరిస్తున్న బాధ కన్నా ఈ బాధ నాకేం ఎక్కువ కాదు. నీ బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. జరిగిన దానికి ఇంతలా కృంగిపోతే రేపటి రోజు ఇంకా ఇంకా నరకంగా ఉంటుంది. నీకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నానమ్మా. అయ్యో, చాలా కాలిపోయింది. ఇంత నొప్పి ఎలా భరిస్తున్నావు? వెన్న రాస్తాను పదా. ఏమొద్దత్తయ్య. ఏంటమ్మా ఇంత మొండిగా? లే పదా. అయ్యో, మెల్లగా. ఉండు, ఇప్పుడే వస్తాను.
నొప్పిగా ఉందా? తగ్గుతుందిలే. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. మా అమ్మవు కదా. పడుకో అన్సయ్య. ఆ హారం విషయం ఇప్పుడు అనసూయకి చెప్తే ఎందుకు ఇలా చేశావని ఖచ్చితంగా నిలదీస్తుంది, కంగారు పడుతుంది. సందర్భం వచ్చినప్పుడే చెప్తాను. అమ్మా, చక్రి, ఏంటి చక్రి? నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలమ్మా. ఏంటి చక్రి అది? దీన్ని తప్పంటారో ద్రోహం అంటారో నాకు తెలీదమ్మా. నాకు వేరే మార్గం లేక ఆ పని చేయాల్సి వచ్చింది. ఈ విషయం విన్న తర్వాత నువ్వు కూడా నన్ను అసహించుకుంటావమ్మా. అంత తప్పు నువ్వేం చేసావు నాన్న? నువ్వు చేసావంటే నేను అస్సలు నమ్మను. నేనే చేశానమ్మా. జానకమ్మతో చెప్పే ధైర్యం లేక నీకు చెప్తున్నాను. ఎలాగైనా సరే ఈ విషయంలో నువ్వే నన్ను కాపాడాలి. ఏంటి చక్రి? ఏంటో చెప్పు. ఎంతో విలువైన హారం, తరతరాల నుంచి వస్తున్న అరుదైన హారం. జానకమ్మ ఎంతో అభిమానంతో అనసూయకిచ్చింది కదా. ఆ హారం మాస్టర్ గారి కుటుంబాన్ని కాపాడడానికి తీసుకెళ్ళాను. మాస్టర్ గారి పరువు కాపాడడానికి, ఆయన ప్రాణం కాపాడడానికి నేనే తీసుకెళ్ళానమ్మా. మీకు చెప్పకుండా 2 తప్పులు చేశానమ్మా. ఆ రోజు మాస్టర్ గారు గుండెపోటుతో ఉన్నప్పుడు అనసూయను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఈరోజు అనసూయకిచ్చిన నగ తీసుకెళ్ళాను. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయనమ్మా. మీ అమ్మ మెళ్ళో హారం, నీకిచ్చిన హారం ఒకటి కాదని నాటకమాడాలని చూస్తున్నావేమో. ఇక్కడ నీ మాటలు నమ్మటానికి సిద్ధంగా ఎవరు లేరు. చక్రి, ఎంత పని చేసావు నాన్న? నువ్వు చేసిన తప్పును అనసూయ తన మీద వేసుకుంది. ఇంట్లో హారం కనిపించలేదన్న విషయం తెలిసిపోయిందా? తెలిసిపోవటం ఏంటి చక్రి? అనసూయని అందరం సూటిపొట్టి మాటలతో అవమానించాం. తప్పు తన మీద వేసుకుని పాపం అనసూయ అవమానాన్ని దిగమింగుకుందే గాని ఎదురు మాట్లాడలేదు. భరించేవాడే భర్త అంటారు, కానీ మీ విషయంలో నీ భారం భారీగా తను మోస్తుంది. భర్తని కాపాడుకునే ఆడపిల్లంటే అన్ని విధాలా అనసూయ మంచిదని నాకిప్పుడు అర్థమవుతుంది. చక్రి, అనసూయ అయితే ఈ విషయాలు బయటకు చెప్పుకోలేదు. రేపే సందర్భంలోనైనా నువ్వే తీసుకెళ్లావని జానకమ్మకు తెలిస్తే నాకు చాలా భయం వేస్తుంది చక్రి. ఈ ఇంట్లో తప్పు చేసిన ఏ ఒక్కరిని క్షమించదు.
మగాళ్లను వెలివేసినట్టే నిన్ను కూడా బయటకు పంపిస్తే